మీది తిమ్మాపురమేనండి? ఏమో మరి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు అందుతున్నాయి నీకు? పింఛన్ వస్తుందా మీకు? ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి గారు నచ్చారా మీకు? బాగుంది ఈ పథకాలన్నీ బాగున్నాయా? కడుపు నిండబెట్టినాడు ఆయన. ఆ మహారాజు ఆయన అయితే కుట్టు గుళ్ళు వస్తుంది ఆయనకి చోటుకి. అయితే ఇప్పుడు రానున్న ఎలక్షన్ లో ఆయనకి మద్దతు ఇచ్చి ఓటు వేద్దాం అనుకుంటున్నా ఆయనకే. మళ్ళీ గొప్ప మాట్లాడారు. బాగుందా? నాకు పింఛన్ ఇచ్చిన ఆయనకే వేస్తాను. ఆయన వేస్తున్నారా నీకు పింఛన్? మరి అదే ఆయనే ఇస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే మీకు ఆరోగ్యశ్రీ ఉందా? మరి ఆరోగ్యశ్రీ అదే సరే. ఇప్పుడు మనకి పింఛన్ వస్తుంది మీకు వాలంటీర్లు తీసుకొచ్చేస్తున్నారా? వెళ్ళి తెచ్చుకుంటున్నావా? అయితే మరి గతంలో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వచ్చి పథకాలన్నీ నీకు అంతే, ఇంకేం వచ్చేది కాదు పింఛన్. మరి నువ్వు వెళ్ళి తెచ్చుకునేదానివి లైన్లో నుంచోని ఎండలో. మరి ఇప్పుడు అలా లేదు ఈయన ప్రభుత్వంలో. బాగుంది ఈ ప్రభుత్వం, నచ్చింది నీకు? మళ్ళీ తెచ్చి ఫోటో తీసి అయితే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా మళ్ళీ ఫ్యాన్ కి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం. జై జగన్ అంటున్నాం. జై జగన్. ఓకే, జై జగన్. ఓకే, పేరండి? మీది తిమ్మాపురమేనండి? కాకినాడ నియోజకవర్గం తిమ్మాపురమేనండి? రూరల్ అండి, కాకినాడ రూరల్ అండి మీది. ఏమండి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఏమైనా అందినాయా మీకు? ఏ విధమైన పథకం మీరు లబ్ధి పొందారు? ఇళ్ల స్థలం వచ్చింది, పింఛన్ వస్తుంది. ఈ పింఛన్ మరి మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా లేదా వాలంటీర్లు తీసుకొచ్చి ఇస్తున్నారా? అదే గత 2 నెలలుగా వాలంటీర్లు తీసుకొచ్చి ఇచ్చేవారు. బాగుంది ఈ ప్రభుత్వం, నచ్చిందా నీకు? అన్ని పథకాలు బాగున్నాయి. మరి గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఏమన్నా పథకాలు నచ్చినాయి నీకు? మరి వాళ్ళు పెట్టిన పథకాలు ఏం బాగాలేదా? రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు ఇళ్ల స్థలం వచ్చింది. అయితే ఓవరాల్గా ఈ ప్రభుత్వం బాగుంది. మరి ఇక్కడ రానున్న ఎలక్షన్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ తరఫున కన్నబాబు గారు, పంత నానాజీ గారి తరఫున పోటీ చేస్తారు. వైఎస్ఆర్సీపీ తరఫున కన్నబాబు గారు పోటీ చేస్తారు. ఎవరికి ఇద్దాం అనుకుంటారు మీ మద్దతు? కన్నబాబు గారికి. ఏ కారణం ఏంటంటారే? ఈ ప్రభుత్వంలో అన్ని పథకాలు నచ్చినాయి మీకు. మళ్ళీ కూడా జై జగన్ అంటున్నారు. జగన్ గారు కోటేసి గెలిపిస్తారు. ఓకే, మీది కాకినాడ నియోజకవర్గమేనండి? తిమ్మాపురం అండి. ఏమండి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు అందినాయండి మీకు? అన్ని పథకాలు అందినాయండి. ఏ పథకం ఒకటి చెప్పండి. ఏ పథకం అంటే అమ్మఒడి 15,000 మా ఆవిడ పడతాయి. 40 సంవత్సరాలు దాటిన డబ్బులు వేస్తారండి. 15,000 పడ్డాయండి. రైతు భరోసా అందింది. రైతు భరోసా వచ్చిందండి. నాకు పింఛన్ వస్తుంది. ఓహో, ఇంకేం కావాలి నాకు? అయితే ఈ పథకాలు అన్ని మీకు అందినాయి. అయితే ఇప్పుడు మరి గతంలో అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో వారు పెట్టిన పథకాలు రాలేదండి. అందులో అయితే మాకు ఏం రాలేదు. ఇందులో మాత్రం ఈ జగన్ గారు మాత్రం ఇచ్చారు. కన్నబాబు గారు ఏమో ఊరు తిరుగుతారు, ఆయన కూడా అభివృద్ధి చేయడు. ఓకేనండి. లేదన్న వాళ్ళు ఎట్లా ఉన్న ఒకలా చెప్తారు, ఎట్లా లేని ఒకలా చెప్తారు. సరే సార్, మరి అయితే ఇక్కడ రానున్న ఎలక్షన్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పంత నానాజీ గారు జనసేన తరఫున పోటీ చేస్తారండి. వైఎస్ఆర్సీపీ తరఫున కన్నబాబు గారు చేస్తున్నారు. మీ మద్దతు ఎవరికి ఇద్దాం అనుకున్నారు? కన్నబాబు గారికి అండి. కారణం ఏంటంటే గతంలో ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేశారండి. అతి కాకుండా వైఎస్ఆర్ అన్ని పథకాలు జగన్మోహన్ గారు ఇచ్చారు కాబట్టి చేస్తున్నారు. మరి ఎంపీగా మన సల్మాన్ శెట్టి సునీల్ గారు వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తారు. 2 దానికి వేస్తాను. ఏమండి మరి సల్మాన్ శెట్టి సునీల్ గారు గతంలో 2 సార్లు చేశారండి. మరి గతంలో ఓడిపోయారు అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఈసారి భారీ మెజారిటీతో గెలిపిద్దాం అనుకుంటున్నారు. అంటే నేను వేసినట్టు అందరూ వేయాలి కదండి. అదే అండి. సరే, మీ వాళ్ళు మాత్రం జై జగన్ అంటారు. అంటే నా పేరు భాష అమ్మ. ఏ ఊరు సార్? నాది ఇక్కడే కాకినాడ. సార్, మరి కాకినాడ రోడ్ల తరఫున ఎమ్మెల్యే తరఫున అభ్యర్థిగా పంతం నానాజీ గారు కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు సార్. ఎవరు వస్తే కాకినాడ ఇంకా అభివృద్ధి చెంది అనుకుంటున్నారు సార్? అభివృద్ధి చెందుతుందని నువ్వు అన్నావు. ఇప్పుడు వచ్చి ఎమ్మెల్యే వచ్చి కాకినాడ అభివృద్ధి చేయలేదు. ఎవరు చేయలేదు? కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు, టీడీపీ వాళ్ళు ఎవరు అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి చంద్రం అనేది దాని అభివృద్ధి అవ్వాలి, కానీ ఏ ఎమ్మెల్యే అభివృద్ధి చేయడు. ఎమ్మెల్యే తింటారు తప్ప కానీ అభివృద్ధి ఎవడు చేయడు. మనం ఏంటంటే ముందు జాగ్రత్తగా ఏ పార్టీ వస్తే అభివృద్ధి ఉంటుందని మనం మనసులో ఉంచుకుని వాళ్ళకి ఓటు వేయాలి. ఇప్పుడు కులాభిమానం ఎక్కువ ఉంది. కాపులు ఒక రేటు, కమ్మోళ్ళు ఒకడు, వాళ్ళకి కులాభిమానం మనకొద్దు. వాడు మంచోడు, వాడిని చూసి మనం ఓటు వేయాలి. జరిగిన 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలనలో మీకు ఏం సంక్షేమ పథకాలు పొందారా సార్? పని చేయండి. నాకు జగన్ 5 సంవత్సరాల సంక్షేమ పథకాలు రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసిన మాట వాస్తవమే, అవి అందరికీ అందలేదు. అవును సార్. ఉదాహరణగా నాకు అందలేదు. నేను పెట్టుకున్నాగా నాకు అందలేదు. జగన్ పెట్టిన మేనిఫెస్టో చాలా మంచి, ఈజ్ నెంబర్ 1 గుడ్ పర్సన్. అతను పర్సన్ ఎలా పెట్టిన అన్ని పథకాలు కూడా చాలా మంచి. ఆ పథకాల వల్ల చాలా మంది బాగుపడ్డారు. పేదవాళ్ళు అయితే చాలా మంది సుఖపడ్డారు.
మధ్య తరగతి వాడు మాకులాంటి వాళ్ళ మీద నష్టపోయాం తప్ప గానీ ప్రతి పేదవాడికి ఈ రోజు పేదవాడు పిల్లల్ని స్కూల్లో చదివించుకున్నా అంటే జగన్ వల్లే అభిమానం. ఈ రోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటే కొన్ని లక్షల రూపాయల ఆపరేషన్ గుండె జరిగిన మహానుభావుడు పెట్టింది వాడు కొడుకే వీడు. కొన్ని తప్పులు జరుగుతూ ఉంటే కొన్ని ఉంటాయి. మన 5 ఏళ్ళు ఒకలాగా ఉండవు కదమ్మా. మన 5 ఏళ్ళు ఎంచకూడదు, తప్పులు ఎంచకూడదు, మంచిది మనం చూడాలి. సార్ ఇంకో క్వశ్చన్ సార్, అయితే ఇప్పుడు చంద్రబాబు గారు 10 సంవత్సరాల పరిపాలనకి జగన్ 5 సంవత్సరాల పరిపాలనకి మార్పు అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. 100% డిఫరెంట్. ఎందుకంటే ఒక కుర్రోడు వయసు చంద్రబాబు నాయుడు కొడుకు వయసున్న జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చాలా మట్టుకు మార్పు తీసుకొచ్చాడు. ప్రతి కులస్తుడికి, ప్రతి మత్స్యకారులకైతే దేనికైతే వాళ్ళు ఎప్పుడు ఆపద ఉన్న సమయాల్లో డబ్బు వేశాడు. మన కరోనా టైంలో కూడా మన మందులన్నీ సప్లై ఇచ్చాడు. ప్రతి వాళ్ళు డబ్బులు పడ్డాయి. ఈజ్ అప్రిషియేట్, మెచ్చుకోవచ్చు. ఇప్పుడు కాకినాడ ఎంపీ తరఫున మరి ఇక్కడ చలమటిశెట్టి సునీల్ గారు అలాగే జనసేన పార్టీ తరఫున ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు సార్. మరి ఎవరు వస్తాయి ఎంపీ తరఫున? నేను ఎవరు వస్తారని నేనేం చెప్పలేనమ్మా. ఎందుకంటే మనం చెప్పినా దీంట్లో పొలిటికల్ గా చాలా ప్రాబ్లం అవుతుంది. ఎవరికి మనసు నచ్చింది ఏంటి, నేను చాలా మంది ఒక ఐడియా, నేను ఇక్కడ వ్యాపారం చేసేవాడు కాబట్టి చాలా మంది చెప్పేవారు, లేడీస్ అడుగుతున్నారు. మేము జగన్మోహన్ రెడ్డి గారి డబ్బు తిన్నందుకు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం ప్రతి వాళ్ళు. అది మా మనసులో ఉందండి. మేము చాలా మట్టుకు అతని వాళ్ళు బాగుపడ్డాం, స్థిరపడ్డాం. ఈ రోజు షాపులు లోన్ తీసుకుని షాపులు పెట్టుకుని పైకి వచ్చాం. గుండె ఆపరేషన్ ఫ్రీగా చేయించుకున్నాం. చాలా బాగుంది. మేము అతనే ఓటేస్తాం అని చెప్పి వాళ్ళ మనసులో మాట చెప్పారు, పైకి చెప్పలేదు. ఈ రోజు ఎవడు కూడా మన మనసులో మాట పైకి ఎవరు చెప్పలేదు. చెప్తే చాలా ప్రమాదకరమైన రోజు. ఎవరికి మనసు నచ్చింది వాడు కంపల్సరీ. నా ఐడియా ప్రకారంగా నేను చిన్న చదువుకున్నాను, ఏదో కొద్ది గొప్ప చదువుకున్నాను ప్రకారంగా మళ్ళా వైఎస్ఆర్సీపీ వస్తే మరలా ప్రజలకి ఇప్పుడు 50% లాభం జరిగింది, లేకపోతే 100% లాభం జరిగింది. ఇది మాత్రం 100%. Please subscribe .news.